నాకు చరణ్ మొత్తం చెప్పేశాడు, తన అనుభవాలు, తన అనుభూతులు, తన ఎమోషన్స్ అన్నీ. ఈ సినిమాలో చరణ్ ఎందుకు ఉండాలి అని ఆయన పట్టుబట్టాడు. మా బలమైన కోరికను రాజమౌళి గారు ఎందుకు తీర్చారు అంటానికి రేపు సినిమా చూస్తే ఓ ఇందుకోసమా అని అంటారు మీరు. ఏ యాక్టర్ అయినా సరే, ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ యాక్టర్లో ఆ క్యారెక్టర్ న్యాయం చేస్తారు. కానీ దానికి మించినటువంటి ఎమోషన్, దానికి మించినటువంటి ఇంకొక ఎమోషన్ ఉంది. అది రాబట్టాలి అంటే నిజ జీవితంలో తండ్రి కొడుకులైనా మీ వల్లనే అవుతుంది అని ప్రగాఢంగా శివ నమ్మారు. అందుకని మీకోసంగా ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడు డేట్లు, ఎప్పుడు రాజమౌళి గారు వదిలితే అప్పుడు దాకా వెయిట్ చేద్దాం, ఇట్స్ అ వర్త్ వెయిటింగ్ అని చెప్పేసి ఉన్నారు. అది సినిమాలో తండ్రి కొడుకులు కాదు, గురు శిష్యులు కాదు, దానికి అతీతమైనటువంటి అనుబంధం పెనవేసుకున్నటువంటి రెండు సోల్స్. ఆ సోల్ అది పండాలి అంటే, అది ఒక అందరినీ అలరించాలి అంటే, వావ్ అనిపించాలంటే, అది హృదయంగా ఉండాలి అంటే, కళ్ళు చెమర్చేలాగా ఉండాలి అంటే, అదే సినిమాకి సోల్, కథకి సోల్. అది మీ ఇద్దరు అవటం మూలంగా దానికి ప్రధానమైన కారణం చరణ్ అద్భుతమైనటువంటి నట ప్రదర్శన. ఖచ్చితంగా ఈ సినిమాలో తన వంతు మార్కులు వేసేసుకుని వెళ్ళిపోతాడు, తగ్గేదే లేదండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను శివతో జోక్గా అన్నాను, శివ సినిమాకి వచ్చేసరికి చరణ్కి డాడీ సినిమాలో నేను కనపడితే చాలు అని. నేనంటాను చరణ్ ఉన్న తర్వాత నేను కనపడతాను లేదని డౌట్ వచ్చింది. అండ్ చరణ్ ఉండటం అన్నది, చరణ్కి ఆ రేంజ్ ఎప్రిసియేషన్ భవిష్యత్తులో రాబోతుంది. నేను ముందుగానే పసిగట్టగలను, చెప్పగలను. అది మీరే రేపు పొద్దున అంటారు. అండ్ ప్రతి మహిళ, ప్రతి ఆడపడుచు, ప్రతి యువకుడు, ప్రతి చిన్నపిల్లలు, ప్రతి పెద్దవాళ్ళు, ప్రతి మాస్ అందరూ ఒక మన్ననలు ఈ సినిమా పొందుతుంది. మేమందరం మా వంతు ప్రయత్నాలు చేశాము. ఇంకా ఖచ్చితంగా నేను ఇది అలరిస్తుంది అంటలో ఎలాంటి ఢోకా లేదు, ఖచ్చితంగా చెప్పగలను. మా నిరంజన్ రెడ్డి గారికి, మా శివకి, మా అందరికి కూడా ఇది అందమైన అనుభూతి ఇచ్చే సినిమా అవుతుంది. లాస్ట్ ఒక మాట చెప్తాను. రాజమౌళి గారి సినిమాలు చేసిన హీరోలకి అంత పెద్ద హిట్లు అయిపోయిన తర్వాత ఆయన దగ్గర నెక్స్ట్ సినిమా చూడండి అన్ని ఫ్లాప్లే అని చాలామందికి ఉంది. బట్ అది వాస్తవం కాదు. అది ఆ కంటెంట్లో అప్పుడు ఏదో మిస్ఫైర్ అలా అయి ఉండొచ్చు. నేను అలాంటి వాటిని నమ్మను. బట్ అలా అనుకునే వాళ్ళకి చెబుతున్నాను, ఆ యొక్క మిత్ని ఇది రూపుమాపి ఆ హిట్ తర్వాత ఇది మళ్ళీ ఇంకో హిట్ అవుతుంది. ఇది ఖచ్చితంగా మీరు చూస్తారు, జరుగుతుంది. 29 ఏప్రిల్ నాడు మనందరం కూడా దీన్ని ఆస్వాదిద్దాం, ఎంజాయ్ చేద్దాం. ప్లీజ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్. జై హింద్.